పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు పార్టీ మండల కార్యదర్శి కొల్లూరు మల్లేష్ అధ్యక్షతన డిసెంబర్ 28వ తారీఖున హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను జయప్రదం చేయాలని కోరుతూ రామగుండం అంబేద్కర్ చౌక్ వద్ద వాల్ పోస్టర్ల ఆవిష్కరణ చేయడం జరిగిందని అనంతరం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య హాజరై మాట్లాడుతూ కూడా ఏకతాటిపై రావాలని దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని, అదేవిధంగా ఈ యొక్క మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని అనేక టిప్పలు పెడుతుంది. ఏదైతే 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి ఈ యొక్క ఆదాని అంబానీలకు ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే గత 2-3 సంవత్సరాల క్రితం 13 నెలల పాటు సాగిన రైతాంగ పోరాటాలు ఢిల్లీ సరిహద్దులో జరిగి మన అందరికీ తెలిసిందే. అదేవిధంగా కార్మిక వర్గాన్ని కూడా మోడీ ప్రభుత్వం ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పి ఈ యొక్క 40 సంవత్సరాల నుంచి కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లుగా తీసుకువచ్చి ఈ యొక్క ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పరిశ్రమలో పనిచేసే కార్మికులు 12-14 గంటలు పనిచేసే విధంగా, అదేవిధంగా ఎలాంటి హక్కులు లేకుండా వారికి ఎంతో కొంత కాంట్రాక్టరు 10,000 కానీ 12,000 కానీ ఇచ్చే రూపకంగా ఈ యొక్క 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా కూడా పోరాడవలసిన అవసరం ఉన్నది. కావున ఈ యొక్క విద్యా సంస్థల ఐక్యత కూడా ముఖ్యమైన అవసరం. కాబట్టి ఇందులో భాగంగానే ఈ యొక్క 2 న్యూ డెమోక్రసీ పార్టీలు 28వ తారీఖు నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సభకు హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాం. నూతన ప్రజాస్వామిక విప్లవం, విప్లవకారుల ఐక్యత. హైదరాబాద్ లో జరిగే విలీన సభను న్యూ డెమోక్రసీ విలీన సభను ఈ కార్యక్రమంలో పివైఎల్ రాష్ట్ర నాయకులు ఆరుమూల తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షుడు సమ్మెట తిరుపతి, అఫ్జల్, రాజు, రమేష్, మల్లయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో జరిగే విలీన సభను విజయవంతం చేయండి. న్యూ డెమోక్రసీల విలీన సభను విజయవంతం చేయండి. నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి. నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి. విప్లవకారుల ఐక్యత వర్ధిల్లాలి. విప్లవ సంస్థల ఐక్యత వర్ధిల్లాలి. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ వర్ధిల్లాలి.